కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారదాపీఠం కూల్చివేతకు ప్రయత్నించడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శారదాపీఠం రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చడం తప్ప మరో పని లేదని మండిపడ్డారు హరీష్. ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చారని, ఇప్పుడు హైదరాబాద్లోని శారదాపీఠాన్ని కూలుస్తున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో ఈ మఠానికి భూములు కేటాయించారని సీఎం రేవంత్ రెడ్డి కక్ష కట్టారని ఆరోపించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో పూజలు చేయొద్దని పోలీసులు ఎలా ఆపుతారని ఆయన ప్రశ్నించారు. దేవాలయాన్ని మఠాన్ని కూల్చేస్తాము, నోటీసులు ఇయ్యము, చట్ట ప్రకారంగా మేము పద్ధతులు పాటించము అని చెప్పడమేనా? నేను బాధతో అడుగుతున్నా, మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మీకైనా ఆ రేవంత్ రెడ్డి కంటే లేకపోవచ్చు, దేవుడు అంటే విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు. మరి శ్రీధర్ బాబు గారు మీరైనా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవాలి కదా. మీరు ఆ కేబినెట్ లో మంత్రిగా ఉండి ఏ రకంగా ఈ మఠాన్ని కూల్చడానికి మీరు ఒప్పుకున్నారు, ఈ దేవాలయాన్ని కూర్చడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా దయచేసి శ్రీధర్ బాబు గారు చొరవ చూపాలి, ఈ మఠాన్ని దేవాలయాన్ని కూల్చకుండా కాపాడండి. పక్కనే రేవంత్ రెడ్డి అల్లుడు రమేష్ రెడ్డి ఆయన అనుయాయులకు ఇచ్చిన 17 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ కావాలంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చి అక్కడ మీరు ఎంతైనా నిర్మాణం చేయండి, దానికి అభ్యంతరం లేదు. స్థలం లేక కాదు, మీరేదో కక్షతో చేస్తున్నారు. కేసీఆర్ గారు ఈ మఠానికి ల్యాండ్ ఇచ్చారు, కేసీఆర్ గారి హయాంలో ఈ దేవాలయం నిర్మించబడ్డది, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అని చెప్పి మఠాన్ని దేవాలయాన్ని కూడా కూల్చేటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నావు.